ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈనాటి భగవద్గీత క్లాస్కు ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. हरे कृष्ण। ఈరోజు మనము సెషన్ 53 లీడింగ్ లైఫ్ విత్ కృష్ణ కాన్షియస్నెస్, సెషన్ 53. అలాగే మనము 9 అధ్యాయాలు మనం విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. ఈ రోజున 10వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ యొక్క 10వ అధ్యాయంలో భగవంతుడి యొక్క విభూతుల్ని తెలియజేస్తున్నారు. 10వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, పరమ గుహ్య జ్ఞానము అంటే పరమ రహస్యమైనది, టాప్ మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ ఈ 9వ అధ్యాయం అని చెప్పడం జరిగింది. అందులో మనం ముఖ్యంగా చూస్తే కనుక ఏంటి అంత సీక్రెట్ నాలెడ్జ్ అంటే, మన 9వ అధ్యాయంలో ఒక శ్లోకాన్ని మనం బాగా గుర్తు చేసుకోవచ్చు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య భక్తితో ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారికి లేనివి సమకూర్చెదను, ఉన్న వాటిని సంరక్షించెదను. ఇక్కడ మనకి భగవంతుడు మనందరికీ ఒక అభయాన్ని ఇచ్చాడు అనమాట. అభయం ఇచ్చాడు. ఇక్కడ 9వ అధ్యాయము 22వ శ్లోకంలో. అలాగే మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ. అంటే నాకు నమస్కరించము, నన్ను పూజింపము, ఏంటి ఆ విధంగా నన్ను చేరుకుంటామని చెప్పడం జరిగిందనమాట. ఇలాగ మనకి ఈ 9వ అధ్యాయంలో ఎన్నెన్నో విషయాలు భగవంతుడు అర్జునుడికి బోధన జరిగిందనమాట. మరి అలాగే ఈ 10వ అధ్యాయంలో ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్గా, ఇంకా కొద్దిగా నెక్స్ట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఇక్కడేమో ఈ పరమరహస్య జ్ఞానాన్ని బోధించాడు. ఇక్కడ భగవంతుడికి విభూతులను చూపిస్తున్నాడు.
అందుకే ఈ అధ్యాయం యొక్క పేరు భగవద్విభూతి, భగవంతుని యొక్క విభూతులు అన్నమాట. మరి ఈ అధ్యాయంలో అడుగుపెట్టే ముందు ఒకసారి మరి మనము 9 అధ్యాయములు మనం విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఒక్కసారి మన గురు శిష్య పరంపర అందరికీ కూడా మనము ప్రార్థిస్తూ, అలాగే మన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఆ, అభయచరణ భక్తివేద స్వామి ప్రభుపాద వారిని మనం ప్రార్థిస్తూ మనం 10వ అధ్యాయంలో అడుగు పెడదాం. ఓకే, గురు శిష్య పరంపరాకి జై. హిజ్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదకి జై. 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 అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. ఓకే, శ్లోకం చదువుతారా ఎవరైనా? హరే కృష్ణ గురూజీ, పద్మజ గురూజీ. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హితకామ్యయా. హరే కృష్ణ గురూజీ. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీకృష్ణ భగవానుడు పలికరు, మహాబాహువులు గల ఓ అర్జున, మరల ఆలకింపుము. నీవు నాకు ప్రియ మిత్రుడు అవుటచే ఇంతవరకు విరించిన దానికంటేను ఉత్తమ జ్ఞానమును నీ హితము కొరకే నేను తెలుపుదును. ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు విరించిన దానికన్నా. అంటే మనం ఏమనుకున్నాం, ఈ 9వ అధ్యాయంలో పరమ గుహ్య జ్ఞానము, టాప్ మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ని అర్జునుడు బోధించాడు. కానీ దానికన్నా ఉత్తమైన జ్ఞానాన్ని ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక నుంచి ఇంకా చాలా చాలా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ 9 అధ్యాయాల వరకు మనం తెలుసుకున్నది ఒకటైతే, ఈ 10వ అధ్యాయం నుంచి 18 వరకు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గాను ఇంకా చాలా చాలా ఎన్నెన్నో విషయాలు తెలుస్తాయి అన్నమాట. అందుకని ఇంతవరకు వివరించిన దానికంటేను ఉత్తమ జ్ఞానమును నీ హితము కొరకే నేను తెలిపేదను అని చెప్తున్నాడు. అంటే నీ హితము కొరకు అంటే ఎవరికంటే మన హితము కొరకు, మానవుల హితము కొరకు అని ఆయన చాలా చక్కగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఒకసారి మనము భాష్యం చదువుదాం. భాష్యం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యము బలము. శ్రీల ప్రభుపాదారి భాష్యంకి జై, శ్రీల గురుదేవ్కి జై అని చెప్పి మన భాష్యాన్ని చదవటం మొదలు పెట్టాలి. శ్రీల ప్రభుపాద్ భాష్యం కి జై, శ్రీల గురుదేవ్ భాష్యం కి జై. కంటిన్యూ. భాష్యము బలము, కీర్తి, ఐశ్వర్యము, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము అనేది 6 విభూతులను సంపూర్ణముగా కలిగి ఉండేవాడు భగవానుడు లేక దేవాది దేవుడు అని పరాశరమును భగవానుడు అను పదమును గూర్చి వివరించి యుండిరి. శ్రీకృష్ణుడు భూమిపై అవతరించినప్పుడు ఈ 6 విభూతులను ప్రదర్శించి ఉన్నందున పరాశరుని వంటి గొప్ప మునులను శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించిరి. ఇప్పుడు శ్రీకృష్ణుడే స్వయముగా తన విభూతులను మరియు కర్మలను గూర్చిన మిక్కిలి రహస్యమైన జ్ఞానమును అర్జునునకు బోధించుచున్నాడు. మాధ్యయపు ఆరంభము నుండి భగవానుడు తన వివిధ శక్తులను గూర్చియు మరియు అవి వర్తించు విధానమును గూర్చియు ఇదివరకే వివరించి ఉండెను. ఇప్పుడు అతడు ఈ అధ్యాయమున
తన ప్రత్యేక విభూతులను గూర్చి అర్జునునకు వివరించుచున్నాడు. దృఢ నిశ్చయముతో కూడిన భక్తిని స్థాపించుట కొరకై అతడు తన వివిధ శక్తులను స్పష్టముగా గడిచిన అధ్యాయమునందు వివరించి ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు తిరిగి ఈ అధ్యాయమున తన వివిధ విభూతి వైభవములను గూర్చి అర్జునునకు తెలియజేయుచున్నాడు. దేవాది దేవుని గూర్చి ఎంత అధికముగా శ్రవణము చేసినతో అంత అధికముగా మానవుడు భక్తియుక్త సేవయందు స్థిరత్వమును పొందును. ప్రతి ఒక్కరూ దేవాది దేవుని గూర్చి భక్తుల సాంగత్యమున శ్రవణము చేయవలెను. అది వారి భక్తి యుక్త సేవను వృద్ధి చేయును. కృష్ణ చైతన్యమునందు నిజమైన జిజ్ఞాసను కలిగి ఉన్నట్టి భక్తుల సమాజమున మాత్రమే భగవానుని గూర్చిన ప్రసంగములు జరుగుచుండును. ఇతరులు అట్టి ప్రసంగములలో పాల్గొనజాలరు. అర్జునుడు తనకు మిక్కిలి ప్రియుడు అగుటచే అతని హితము కొరకు అట్టి ప్రసంగములు చేయబడుచున్నవి. భగవానుడి అక్కడ స్పష్టముగా చెప్పుచున్నాడు. హరే కృష్ణ, హరి బోల్. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ, హరి బోల్. ఇక్కడ మనము 10వ అధ్యాయం మొట్టమొదట్లోనే భగవంతుడి యొక్క విభూతుల గురించి ఇక్కడ శ్రీల ప్రభుపాద వారు భాష్యములు ఏ విధంగా రాశారో మనం విన్నాం. మన డాక్టర్ అశోక్ ప్రభు చదివితే మనం విన్నాం. ఇందులో మనం ఈరోజు చర్చించుకోవాల్సి ఏంటంటే ఈ శ్లోకంలో రెండు ఇంపార్టెంట్గా మనం చర్చించుకోవాలి. ఒకటి ఏమిటంటే భగవంతుడు ఎవరు, భగవంతుడిని ఎవరిని మనం అంగీకరించాలి, భగవంతుడు అని ఎవరిని కీర్తించాలి, భగవంతుడని ఎవరిని పిలవాలి. మునులు, ఎంతోమంది ఋషులు కూడా శ్రీకృష్ణుణ్ణి భగవంతుడు అని వారు అంగీకరించారు. ఇకపోతే రెండో విషయం భక్తుల సాంగత్యం గురించి చెప్పడం జరిగింది శ్రీల ప్రభుపాదుల భాష్యములో. ఇక్కడ మనం మొట్టమొదటిగా భగవంతుడు ఎవరు, భగవంతుడని ఎవరిని అంటారు అనే విషయాన్ని మనం కూడా చర్చించుకుందాం. మరి ఈ విషయం మనకి చర్చ అవసరమేనంటారా? చర్చించుకుందామా? అవసరం గురించి చర్చించుకుందాము. ఇక్కడ ఏకకాలములో షడ్గుణ ఐశ్వర్యాలను కలిగిన వాడినే భగవంతుడు అంటారు. అలాగే షడ్విభూతులు అంటారు. అంటే జనరల్గా ఒక మానవుడు ఒక జన్మ తీసుకున్న తర్వాత అతనికి ఒకటో లేకపోతే రెండో ఉంటాయి. గుణం కావచ్చు, లేకపోతే వాళ్ళ స్కిల్స్ కావచ్చు, టాలెంటే కావచ్చు. కానీ భగవంతుడికి ఏకకాలంలో 6 విభూతులు సంపూర్ణంగా కలిగి ఉన్నవాడు అనమాట. వీటిని షడ్గుణ ఐశ్వర్యాలను కూడా అంటారనమాట మనకి. అంటే 6 ఏంటి? 6 అంటే 1 బలము, కీర్తి, 2 కీర్తి, 3 ఐశ్వర్యము, 4 జ్ఞానము, 5 సౌందర్యము, 6 వైరాగ్యము. ఈ 6 లేనిదే ఎవరిని కూడా భగవంతుడిని మనము యాక్సెప్ట్ చేయకూడదు. ఎవరైతే కృష్ణుడు భగవంతుడు కాదు అని అనుకుంటారో వారికి సమాధానమే ఈ షడ్విభూతులు అన్నమాట. చూడండి, ఇప్పుడు మనము బలము గురించి మనము చర్చించుకుందాం. కేవలము 7 సంవత్సరాల వయసులో చిటికిన వేల మీద గోవర్ధనగిరి పర్వతాన్ని వెత్తి గోలోక భూలోక బృందావన వాసులందరినీ కూడా కాపాడినటువంటి లీల మనకు తెలుసు. దాన్ని మనం గోవర్ధన లీల అంటాం. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ బృందంలో యాదవులను,
గోవులను, పశువులను, వారి బంధువులను, స్నేహితులను, అక్కడ ఉన్నటువంటి వాసులందరినీ కూడా ఆయన ఈ ఒక్క గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికిన వేలి మీద ఎవరండి? 7 సంవత్సరాల బాలుడు 7 సంవత్సరాల బాలుడు చిటికిన వేలి మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఈ భూలోక బృందావన వాసులందరినీ కూడా కాపాడిన లీల శ్రీకృష్ణ భగవానుడు. దాన్ని మనం గోవర్ధన లీల అంటాం. అందుకని మనము కృష్ణుణ్ణి భగవంతుడు అని అంటాం. మనం పోనీ ఇంకెవరైనా మనకి ఏ దేవత అయినా, ఏ దేవుడైనా, ఎవరైనా సరే ఇలా చేసి చూపించారా? ఎవరైనా విన్నారా? చెప్పండి, మన క్లాసులో ఎవరైనా అలాగా? వినలేదు గురూజీ, లేదు. ఓకే. సో ఇంకెవరైనా? లేదు, వినలేదు ప్రభు. సో అంటే బలము, అటువంటి బలం ఉన్నవాడు కాబట్టి ఆయన ఉన్నారు భగవంతుడు అన్నారు. ఇకపోతే కీర్తి అంటే ఈ రోజున ప్రపంచం మొత్తం మీద కృష్ణుణ్ణి ప్రతిరోజు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మనం నిత్యం కూడా కీర్తిస్తూ ఉంటాం. ప్రపంచంలో ఈ రోజున 1000కి పైగా మన ఇస్కాన్ టెంపుల్స్ లో ప్రతిరోజు స్వామివారిని కీర్తనతోటి, భజనతోటి, నాట్యాలతోటి, జపముతోటి, నామస్మరణతో ఆయన కీర్తిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎంత మందిని రక్షించాడు ఆయన, ఎంత మందిని కాపాడాడు ఆయన, ఎంత మందికి ఆశ్రయాన్ని ఇచ్చాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే 16,108 మంది కన్యలని 16,100 మంది కన్యలని ఒక రాక్షసుడు ఎత్తుకొని పోయి బలవంతంగా వారిని బాధ పెడుతూ ఉంటే, వారందరూ ప్రార్థిస్తే వారిని రక్షించిన ఘనత కృష్ణుడిది. అందుకే ఆయన సదా కీర్తినీయుడు కదా. అందుకే ఆయన ఎవరు? సదా కీర్తినీయుడు అనమాట. అందుకే మనం ఏమంటామని భగవంతుడు అంటాం. రెండైపోయిన 3 ఐశ్వర్యము. ఎటువంటి ఐశ్వర్యం అంటే 16,108 మంది భార్యలకి, ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క రత్నాల భవనాన్ని ద్వారకా నగరం నిర్మించాడు. ఇది సామాన్య విషయమా అండి? ఇది సామాన్య విషయం కాదు. అందుకనే కృష్ణుడి కన్నా మించిన ఐశ్వర్యవంతుడు ఇక ఉండరు. కృష్ణుడి కన్నా మించిన బలవంతుడు ఇంకెవరు, కృష్ణుడికి మించినటువంటి కీర్తనీయుడు ఇంకెవరు కూడా ఉండరు అన్నమాట. అందుకే కృష్ణుడికి మించినటువంటి ఐశ్వర్యవంతుడు ఇంకెవరు కూడా ఉండరు. అందుకే మనం అన్నాం భగవంతుడు అన్నాం. ఇకపోతే జ్ఞానము. కృష్ణం వందే జగద్గురు అంటాం. ఎవరినంటారు జగద్గురు అని? జ్ఞానం ఉన్నవారినే జగద్గురు అంటారు. అందరినీ అనరే. ఆ కృష్ణం వందే జగద్గురు అని ఇంకెవరికైనా వచ్చిందా పేరు అంటే? ఇంకెవరికి లేదు. అది కృష్ణుడి గురించే అంటారు. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం ఈరోజున భగవద్గీత. గీతా జ్ఞానాన్ని ఎవరైతే చదివి అర్థం చేసుకొని ఆచరిస్తారో వారికి సంపూర్ణమైన జ్ఞానం వస్తుందంట. దాన్ని మనం హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటాం మనం దాన్ని. అందుకని కృష్ణుడు మించినటువంటి జ్ఞానవంతుడు ఇంకెవరు లేరు. మనం చూస్తే గనక 450 సంవత్సరాలు, సుమారుగా 450 సంవత్సరాలు ఉన్నటువంటి భీష్ముడికి కూడా శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు సుమారు 125 సంవత్సరాలు 120 సంవత్సరాలు శ్రీకృష్ణ భగవానుడు 450 సంవత్సరాలు భీష్ముడికి జ్ఞానబోధ చేసి భీష్ముడు లాంటి వాడిని శరణాగతి పొందేలాగా చేశాడు. అటువంటి జ్ఞానవంతుడు. అలాగే ద్రోణాచార్యుడు, విశ్వగురుడు అంటే ద్రోణాచార్యుడు కూడా మనకు తెలుసు. ద్రోణాచార్యుడు పాండవులకి, కౌరవులు కూడా విద్య నేర్పించినటువంటి వాడు. అటువంటి ద్రోణాచార్యుడికి, అటువంటి బ్రాహ్మణుడికి ఏంటి అటువంటి గురువుకి కూడా శ్రీకృష్ణ భగవానుడి జ్ఞానాన్ని బోధించి వారంతరికి వారే శరణాగతి పొందేలాగా చేశాడు. ఇది కృష్ణుడి యొక్క గొప్పతనం. కృష్ణుడు ఎప్పుడు కూడా
కృష్ణుడు ఎటువంటి వాడంటే జ్ఞానముతో ఎవరినైనా కూడా మార్చగలుగుతాడు ఆయన. అందుకే కృష్ణుని మించిన జ్ఞానవంతుడికి ఉండరు కాబట్టి ఏమన్నారు? కృష్ణుణ్ణి భగవంతుడు అన్నారు. ఇకపోతే సౌందర్యము. సౌందర్యము సౌందర్యం అంటే ఇట్స్ ఎ బ్యూటీ. బా, కృష్ణ అని వినంగానే ఒక పొలకరింపు వచ్చేస్తుంది. గోపికలకు కానీ వారి స్నేహితులకు కానీ రేపో మాపో చనిపోయే బామ్మగారికి కూడా ఒక పొలకింపు వచ్చేస్తుంది. ఎందుకంటే కృష్ణుడు అంతటందడిగాడు. అదేంటండి, నల్లవాడైన కృష్ణుడు అందగాడు ఏంటని చెప్పి అంటారా? ఎస్, అందం అంటే కృష్ణుడు ఒక హీరోలాగా చిన్నప్పటి నుంచి ఎంతమందిని కాపాడాడు చూసారా? దట్ ఈస్ అ రియల్ బ్యూటీ అనమాట. అందం అంటే ఏదో తెలుపు నలుపు ఎరుపు గులాబీ ఇది కాదు అందం అంటే. ద రియల్ బ్యూటీ ఏంటంటే ఇది కృష్ణ. కృష్ణుడు స్నేహం ఒక అందము, కృష్ణుడు వేణు వాయిస్తుంటే ఒక అందము, కృష్ణుడు గోవులని పొలానికి తీసుకెళ్తూ ఉంటే ఒక అందము, కృష్ణుడు గోవులని ప్రతి ఒక్క గోవును కూడా పేరుతో పిలుస్తుంటే, కృష్ణుడు పేరుతో పిలుస్తుంటే గోవులు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తుంటే అది నిజమైన కృష్ణుడు యొక్క అందం. ఎంతో మంది రాక్షసులు యాదవులను ఇబ్బంది పెడుతూ ఉంటే వారందరికీ కూడా ద్వారకాలో సముద్రపు దగ్గర సముద్రంలో వారికి ఒక నగరం నిర్మించారే, అది అందం అంటే. అది ఇంకోటండి, మీరు ఎక్కడన్నా కృష్ణుడు ముసలి వాళ్ళ కనిపించాడు ఎవరికైనా? చెప్పండి, ఛాన్సే లేదు గురూజీ, ఎక్కడా కనిపించలేదు. ఇంకెవరైనా చెప్పండి, అందరూ చెప్పండి మన క్లాస్లో. ఎక్కడన్నా కృష్ణుడు ఏ గుడిలైనా ఎక్కడైనా కూడా మీకు ముసలివాడిలా కనిపించారా? లేదు ప్రభుజీ, లేదు గురూజీ. ఇంకా చెప్పొచ్చు మన క్లాస్లో అందరూ చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎక్కడైనా మీరు ప్రపంచంలో ఏ గుడికి వెళ్ళినా ఎక్కడైనా కృష్ణుడు అలా కనిపించాడా? లేదు ప్రభుజీ, ఎక్కడ కనపడలా. సో ఛాన్సే లేదు. ఎందుకంటే ఎందుకు ఛాన్స్ లేదు అంటే మనకి వయసు అయిపోతే అంటే మనకి ముసలితనం వచ్చేస్తుంది. జన్మ, మృత్యు, జరావ్యాధి మానవులకి. కానీ ఆయన భగవంతుడు, దివ్యమైన పురుషుడు, పూర్ణ దివ్యమైన పురుషుడు, పురుషోత్తముడు, పూర్ణ పురుషోత్తముడు గనక ఆయనకి నిత్య యవ్వనంగా ఉంటాడు ఆయన. అందుకని ఎక్కడా కూడా ఆయనకి, మీరు రాముడు కూడా అంతే, మీరు చూస్తే రాముడు కూడా అంతే, రాముడు అంతే, కృష్ణుడు అంతే. ఎక్కడా కూడా వారికి అసలు ఆ ముసలితనం మీద ఛాన్సే ఉండదు అనమాట. అటువంటి బ్యూటీ. కృష్ణుడిని ఎందుకు అంతమంది ఇష్టపడతారంటే ద బ్యూటీ ఏంటంటే హెల్పింగ్. పరదుఃఖి దుఃఖ, పరదుఃఖి దుఃఖ. పరులు దుఃఖములో ఉంటే చూసి తట్టుకోలేక సహాయం చేసేవాడిని అంటారనమాట. అందుకే వైష్ణవ అంటే అర్థం ఏంటంటే పరదుఃఖి దుఃఖ. అంతే. కృష్ణుడు ఎలా ఉంటాడో, కృష్ణుడు సంతానమైనటువంటి తన భక్తులు కూడా అలాగే ఉంటారు, వారిని వైష్ణవులు అంటారనమాట. అందుకని ఎక్కడా కూడా కృష్ణుడు మనకి వయసు మీద బరిలా కనపడ్డు. అటువంటి బ్యూటీ, నిజంగా బ్యూటీ చూడాలంటే మన ఇస్కాన్ టెంపుల్లో చూడాలి మన కృష్ణ యొక్క బ్యూటీ కదా. ఎంత బాగా ఉంటారంటే అంత బాగుంటారు. అందుకని కృష్ణుడిని మించినటువంటి అందగాడు లేడు. అందుకే కృష్ణుని ఇక్కడ ఏమన్నా, కృష్ణుడిని భగవంతుడు అన్నాం. అంటే చూడండి వైరాగ్యము. ఇదేంటంటే ఇప్పుడు మీరు బాగానే చెప్పారే, బలం చెప్పారు, కీర్తి చెప్పారు, ఐశ్వర్యం చెప్పారు, జ్ఞానం చెప్పారు, సౌందర్యం చెప్పారు.
మళ్ళీ వైరాగ్యం ఏంటండి, వైరాగ్యం ఏంటండి అని అడుగుతున్నారా? ఆ, వైరాగ్యం, డిటాచ్మెంట్. అంతమంది యాదవుల్ని రక్షించినప్పటికీ, అంతమంది గోపికలు కృష్ణుడిని ప్రేమించినప్పటికీ, 16,108 మంది భార్యలు ఉన్నప్పటికీ, యశోదాదేవి తన చేతులతో పెంచినప్పటికి కూడా కృష్ణుడికి ఎవరి పట్ల కూడా అటాచ్మెంట్ లేదు. అదే వైరాగ్యం అంటే. అండ్ ఇంకా చెప్పాలంటే కేవలం తన కర్తవ్యాన్నే శ్రీకృష్ణ భగవానుడు చేశాడు. ఎందుకు వచ్చారు? పర్పస్. భగవంతుడు అవతరించడానికి కారణం ఏమిటి, ఉద్దేశం ఏంటి? ఎవరైనా చెప్తారా మన క్లాస్లో? ధర్మాన్ని స్థాపించడానికి గురూజీ. ఏ శ్లోకము? గురుజీ మనకు భక్తి ఎలాగ చేయాలో నేర్పించడానికి గురుజీ. భక్తి ఎలాగ చేయాలో నేర్పించడానికి శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు ఈ కలియుగంలో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 4వ అధ్యాయం 8వ సాధువులను శ్లోకం. రక్షించుటకు, దుర్మార్గులను నశింపచేయుటకు, ధర్మమును పునఃస్థాపించుటకు యుగ యుగమున నేను అవతరించు. అవతరిస్తానని చెప్పాడు. అందుకనే భగవంతుడు చాలా చక్కగా చెప్పాడు. భగవంతుడు తన యొక్క విభూతులని చివరలో అంటే ఈ అర్జునుడికి చూపించాడు. చూపించిన ఏంటంటే ఆయన ఓ అర్జున, నేను క్షత్రియుని కాదు, నేను యాదవుణ్ణి కాదు, నేను గోపాలుణ్ణి కాదు, నేను భగవంతుణ్ణి అని చాలా చక్కగా చూపించడం జరిగిందన్నమాట. అని అర్జునుడికి తన యొక్క విభూతులను చూపించాడు. అంటే నేను ఒక పర్పస్ కోసం వచ్చాను ఇక్కడికి. ఎక్కడి నుంచి? నా గోలోకము నుంచి ఒక పర్పస్ కోసం వచ్చాను. ఆ పర్పస్ పని అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోతాను. ఇదే వైరాగ్యం అంటే. అండ్ ఇంకోటండి, చాలా అర్థం చేసుకునే విషయం ఏంటంటే, ఈ రోజున మనకి ఒక భార్య, ఒక కుటుంబము, ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే మనకి అటాచ్మెంట్ ఎక్కువ. ఆ? కానీ చూడండి, శ్రీకృష్ణ భగవానుడు 16,108 భార్యలు, సుమారు 1,00,000 దాకా సంతానం ఆయనకి ఏకకాలంలో అందరి దగ్గర ఉండేవాడు. ఈ రోజు నా భర్త నా దగ్గర లేడు అనే భావన ఏ భార్యకి కూడా కలగకుండా, ఈ రోజున నా తండ్రి నా దగ్గర లేడు అనే ఏ సంతానికి కూడా బాధ కలగకుండా ఏకకాలంలో అందరి దగ్గర ఉండేవాడు. అలాగే అందరి దగ్గర ఉండి అర్ధరాత్రి పూట ఆయన ద్వారకా నగర అంతఃపురం నుంచి బయటికి వచ్చి ఆయన ధ్యానం చేస్తాడంట. దీన్ని ఏమన్నారు? వైరాగ్యం అన్నారు. అందుకే ఆయనకు ఒక పేరుంది, యోగీశ్వరుడు అని పేరుందన్నమాట ఆయనకి. ఏంటండి ఆ పేరు? యోగీశ్వరుడు. యోగీశ్వరుడు అంటే యోగుల కల్లా కూడా ఉత్తమైన వాడు. యోగి అంటే ఏంటి? అన్నీ ఉన్నా కూడా వాటి పట్ల అటాచ్మెంట్ లేనివాడే యోగి. ఏమీ లేనివాడు యోగి కాదనమాట. అందుకని శ్రీకృష్ణ భగవానుడు అన్ని ఉన్నా కూడా ఆ వైరాగ్యం చూసారు, డిటాచ్మెంట్ చూసారు. అందుకని ఆయన ఏమన్నారంటే యోగీశ్వరుడు అన్నారు. అందుకే శ్రీకృష్ణుడు ఇంకో పేరంటే యోగీశ్వరుడు. భగవద్గీత సారం అంతా అంతే. కర్మ చెయ్యి, కర్మయోగము, కర్మ కాదు కర్మయోగము, ధ్యానయోగము, జ్ఞానయోగము, తర్వాత భక్తి యోగము. అంటే ఏంటి? కర్మ చేస్తున్నాడు,
కర్మయోగం చేస్తున్నాడు. తర్వాత అతనికి ఒక ఫిలాసఫీ స్టార్ట్ అయింది అనమాట. నేను ఎవరిని ఏంటి అని. అప్పుడు ధ్యానం చేయాలి. ఎవరి పట్ల? భగవంతుడి పట్ల ధ్యానం చేయాలి. భగవంతుడి సంబంధం పెట్టుకుని కర్మ చేయాలి. ఆ తర్వాత జ్ఞానం. ఎటువంటి జ్ఞానం? భగవంతుడు సంబంధించిన జ్ఞానం కావాలి, భగవద్గీత జ్ఞానం కావాలి, భాగవత జ్ఞానం కావాలి. ఆ తర్వాత భక్తి యోగం. హౌ టు ప్రాక్టీస్ ద స్పిరిచువాలిటీ, హౌ టు ప్రాక్టీస్ ద కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణ చైతన్యాన్ని మనం ఏ విధంగా సాధన చేయాలి అనేదే భక్తి యోగం. సో ఈ రోజున మనము ఈ 10వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలోనే మనము భగవంతుడి యొక్క షడ్గుణ ఐశ్వర్యాలని, షడ్విభూతులను మనం తెలుసుకున్నాం. 1 బలము, 2 కీర్తి, 3 ఐశ్వర్యము, 4 జ్ఞానము, 5 సౌందర్యము, 6 వైరాగ్యము. ఓకే. అలాగే భక్తుల సాంగత్యం ఎంత గొప్పది మీకు చెప్పాను. 2 విషయాలు చెప్పుకుంటాను. ఒకటి, భగవంతుడి గురించి చెప్పుకున్నాము. భగవంతుడు ఎవరు, భగవంతుడిని ఎవరిని అంటాము అనే దాని గురించి చెప్పుకున్నాము. అలాగే భక్తుల సాంగత్య గొప్పతనాన్ని శ్రీల ప్రభుపాదుల వారి భాష అనేది జరిగిందనమాట. మరి భక్తుల సాంగత్యము, మనము దేవాదేవుని గూర్చి ఎంత అధికముగా శ్రవణం చేసినచో అంత అధికముగా మానవుడు భక్తియుక్త సేవ ఎందు స్థిరత్వమును పొందును. ప్రతి ఒక్కరు దేవాదేవుని గూర్చి భక్తుల సాంగత్యమును శ్రవణం చేయవలను. అందరూ కలిసి మనము శ్రవణం చేస్తే అలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను క్లాస్కి వచ్చే ముందే మీరందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. అది చాలా అవసరం. నిన్న క్లాసులో ఏం జరిగింది అంటే, లాస్ట్ క్లాస్లో ఏం జరిగింది అది ఇప్పుడు చర్చించుకుంటాం. ద రీకలెక్ట్ అవర్ మైండ్. అది ఒక్కసారి కలెక్ట్ చేసుకుంటే ఆ రీకలెక్ట్ అవర్ సబ్జెక్ట్ ఏంటి, ఇది చాలా మంచిది. అందుకని భక్తుల సాంగత్యంలో గొప్పతనం ఇది అనమాట. భక్తుల సాంగత్యంలో అంటే గొప్ప లాభం ఇది. అందుకని దేవాదేవుని గురించి భక్తుల సాంగత్యం శ్రవణం చేస్తే మంచిదన్నమాట. అది ఇది దీనివల్ల ఏమవుతుందంటే భక్తియుక్త సేవను వృద్ధి చేస్తున్నాం. ఇంకా సేవ చేయాలి, ఇంకా సేవ చేయాలి అంటే. అలాగే కృష్ణ చైతన్యమనందు నిజమైన జిజ్ఞాసన కలిగినటువంటి భక్తుల సమాజంలో మాత్రమే భగవాను గూర్చిన ప్రసంగములు జరుగుతుండును. అది అందుకని మనము ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మనం ఎవరిని పడితే వారిని భగవంతుడు అనకూడదు. రాష్ట్రపతి రాష్ట్రపతే, ప్రధానమంత్రి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రే. ఒక వ్యక్తి మీద నీకేది అభిమానం ఉందని, ఒక వ్యక్తి నీకు సహాయం చేశాడని, అయ్యా నువ్వు దేవుడు అయ్యా, నువ్వు భగవంతుడు అయ్యా అనకూడదు. అది కూడా అపరాధమే, అది కూడా వాక్కు దోషమే. అందుకని భగవంతుడు భగవంతుడే, దేవత దేవతే. హరే కృష్ణ. రెండో శ్లోకం ఎవరైనా చదువు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. నా మే విదుః సురగణాః ప్రభవః నా మహర్షయః అహమాదిః దేవానాం మహర్షీణాం చ సర్వసః. ఓకే, హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. దేవతా సమూహములు కానీ మహర్షులు కానీ నా ఉత్పత్తిని లేదా విభూతులను ఎరుగుజాలరు. ఏలయనగా సర్వ విధముల ఆ దేవతలకును మహర్షులకును నేనే మూలము. ఇది భగవంతుడి యొక్క విభూతులు దేవతలకు కూడా అర్థం కాదంట. అది ఎందుకంటే వారికి కూడా భగవంతుడే మూలము, వారికి కూడా నేనే మూలము. మూడో శ్లోకం చదువు. హరే కృష్ణ గురూజీ, పద్మజ గురూజీ.
यो मामजमनादिंस वेत्ति लोकं महेश्वरम् असम्मूढाः समर्थ्येषु सर्वः पापै प्रमुच्यते. నన్ను పుట్టుకలేని వానిగాను అనాదిగను సర్వలోకములకు దివ్య ప్రభువుగను ఎరిగినవాడు మాత్రమే మానవులందరిలోనూ భ్రాంతి రగుతురై సర్వ పాపము నుండి ముక్తిరగును. ఇక్కడ మనకి ఒక శ్లోకం గుర్తుకొని రావాలి. ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. భగవంతుడికి జననము మరణము ఉండదు. అనాదిరాది గోవింద, ఆది లేదు అంతము లేనివాడు, పుట్టుక లేదు మరణము లేదు అని. అలాగే సర్వలోకాలకు కూడా ప్రభువు. కేవలం భూలోకానికనా, కేవలం గోలోకానిక, కేవలం వైకుంఠానిక కాదు కాదు, సర్వలోకానికి కూడా కృష్ణుడే ప్రభువు అని తెలుసుకున్నవాడు మాత్రమే భ్రాంతిరహితుడై ఎన్నెన్నో సందేహాలు, ఎన్నెన్నో వ్యామోహాలు, ఎన్నెన్నో ప్రశ్నలు, ఎవరికి పూజ చేయాలి, ఎవరికి పూజ చేయకూడదు, హోమాలు, యజ్ఞాలు, వ్రతాలు, పూజలు, రకరకాలన్నీ ఉంటా ఉంటారు జనరల్గా. అటువంటి వాటి నుంచి బయటపడి భ్రాంతిరహితుడై సర్వ పాపాల నుండి కూడా ముక్తి అవుతాడంట. ఎటువంటి పాపాలు? కోటాని కోట్ల జన్మల నుంచి చేసిన పాపాలు కూడా కేవలం భగవద్గీత చదివి అర్థం చేసుకొని కృష్ణుణ్ణే దేవాది దేవుడిగా అంగీకరించిన వాడు, కృష్ణుడే దేవాదేవుడిగా తెలిసినవాడు, ఎరిగినవాడు, కృష్ణుణ్ణే భగవంతుడు ఎరిగినవాడు సర్వ పాపముల నుంచి విముక్తుడవుతాడు అని మనకి ఈ 10వ అధ్యాయం 3వ శ్లోకములు మనకి తెలియజేస్తున్నారు. ఇకపోతే 4, 5 శ్లోకాల్లో ఏం చెప్తున్నారో ఒకసారి మనం చదువుదాం. హరే కృష్ణ. కొత్తవారు కూడా ప్రయత్నించవచ్చు శ్లోకాలు చదవటం. ఇక్కడ శ్లోకాలు మేము చదవలేకపోతున్నాను మీరు ఎవరు కూడా చింతించవలసిన అవసరం లేదు. మీకు తప్పులు వచ్చినా ప్రయత్నించండి, ఏం పర్వాలేదు. ప్రతి ఒక్కరు కూడా శ్లోకాన్ని చెప్పడానికి ప్రయత్నించండి. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ వినిపిస్తుందా? వినపడుతుందా మాతాజీ? హరే కృష్ణ వినిపిస్తుంది. వినిపిస్తుంది మాతాజీ. నేను కమలాని. వినిపిస్తుందా? వినిపిస్తుంది మాతాజీ. చదవనా 4, 5 శ్లోకాలు? చదవండి మాతాజీ. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః సుఖం దుఃఖం భవో భావః భయం చాభయమేవ చాం అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. హరి బోల్. హరే బుద్ధి, జ్ఞానము, సంశయము మరియు భ్రాంతి రాహిత్యము, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఖములు, జనన మరణములు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మున్నగు జీవుల వివిధ గుణములన్నీయును నా చేతనే సృజింపబడినవి. బుద్ధి ఎవరి ద్వారా వస్తుందండి? భగవంతుడి ద్వారా వస్తుంది. మనొక శ్లోకాన్ని మనము చదువుకోవచ్చు, ఒక శ్లోకాన్ని మనము గుర్తెత్తుకోవచ్చు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. ఎవరైతే ప్రేమగా నాకు సేవ చేదురో వారికి తగిన బుద్ధి యోగాన్ని నేను వసిగదనని చెప్తున్నాను. చూసారా? అంటే మనకి బుద్ధిని ఎవరిస్తున్నారు? భగవంతుడు. జ్ఞానాన్ని భగవంతుడు.
అలాగే సంశయము, భ్రాంతి రాహిత్యము, చెప్పుకునేంతమంది భ్రాంతి రాహిత్యము ఎలా ఉంటుందండి, గందరగోళంగా ఉంటుంది. క్షమాగుణము, ఇది భక్తుడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి క్వాలిటీ అంటే క్షమాగుణము. ఈ సందర్భంలో ఒక మనము గురువులను ఒక గొప్ప గణాన్ని మనం తెలుసుకోవచ్చు. బృందావనంలో ఒక మహారాజ్ చెప్తుంటే విన్నటువంటి క్లాస్ గురించి చెప్తున్నా మీకు నేను. ఫస్ట్ టైము ఐ వాజ్ సర్ప్రైజింగ్ అనమాట. ఏంటి సర్ప్రైజింగ్ అంటే, గురువు భగవంతుడి కన్నా ఒక దాంట్లో ఎక్కువ అని విన్నాను. అస్సలు నేను షాక్ అయిపోయాను అనమాట. ఏంటి, అరే గురువు కన్నా భగవంతుడు ఎక్కువేంటి, భగవంతుడి కన్నా గురువు ఎక్కువేంటి అని చెప్పి అనుకున్నాం. ఏంటంటే క్షమాగుణములో భగవంతుడి కన్నా గురువు ఎక్కువ అంట. అంటే మనం చూసాం, శిశుపాలుని కూడా శ్రీకృష్ణ భగవానుడు 100 తప్పుల తర్వాత అతన్ని వధించడం జరిగింది. ఓకే, అంటే భగవంతుడు కూడా ఒక టైం దాటిన తర్వాత వారిని శిక్షిస్తారు. కానీ గురువు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో శాపాన్ని కానీ శిక్షించడం కానీ చేయడు, నిరంతరం కూడా అతన్ని క్షమిస్తూనే ఉంటారనమాట. ఇది క్షమాగుణము. ఇది కూడా భగవంతుడి నుంచే వచ్చిందనమాట, క్షమాగుణం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే గురువుకి అంత ప్రాధాన్యత ఇచ్చారు మన సనాతన ధర్మంలో. గురువు అనేది ఒక వ్యక్తి కాదు, ఒక తత్వము, ఒక శక్తి. ఆ శక్తి, ఆ తత్వము ప్రదర్శించడం కోసము ఒక వ్యక్తి కావాలి కాబట్టి భగవంతుని పంపిస్తాడనమాట. అందుకే భగవంతుని యొక్క బాహ్య శక్తే గురువు అని మనకి భాగవతంలో చెప్తుందన్నమాట. అందుకని ఇటువంటి అన్ని బుద్ధి, జ్ఞానము, సంశయము మరియు భ్రాంతి రాహిత్యము, క్షమాగుణము, సత్యము, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతము. అంటే ఏంటి, ధర్మం భగవంతు నుంచే వచ్చింది, అంటే అది సత్యము. అలాగే ఇంద్రియ నిగ్రహము, ఇవన్నీ కూడా భగవంతు నుంచే మనకి వచ్చాయి. అందుకే చెప్తున్నారు, ఈ ఎటువంటి జీవుల వివిధ గుణములన్నీ కూడా నా చేతనే సృజింపబడినవి. ఎస్, 6వ శ్లోకం ఎవరండి శ్లోకం? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవను. చదవండి మాతాజీ. మహర్షయః సప్త సప్త పూర్వే చత్వారో మనవస్తదా మద్భావ మనసా జాత యేషాం లోక ఇమా ప్రజాః. హరే కృష్ణ. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తదా మద్భావా మానసా జాత యేషాం లోక ఇమాః ప్రజాః. సప్త మహర్షులను, వారికి పూర్వము సనక సనందనాదులైన 4 మహర్షులను మరియు మనువులను నా మానసము నుండియే ఉద్భవించిరి. వివిధ లోకములందలి సర్వజీవులు వారి నుండి జన్మించిరి. ఈ 10వ అధ్యాయంలో ఈరోజు చెప్పుకున్నటువంటి క్లాస్ అంతా కూడా మీరు చక్కగా నోట్ చేసుకోండి. ఈ 6వ శ్లోకము ఎంత ఇంపార్టెంట్ అంటే, భౌతిక సృష్టి ఎలా జరిగింది అని గనక ఎవరైనా ప్రశ్న వేస్తే దానికి సమాధానం మనకి ఈ శ్లోకంలో ఉంది. సప్త మహర్షులు, అలాగే సనక సనాందానయులు, అలాగే మానవ జాతి అన్నీ కూడా నా మానసము నుండే ఉద్భవించినవి. వివిధ లోకములందరి సర్వజీవులు కూడా వారి నుండే జన్మించారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. నుండి 7 వరకు. ఏడో శ్లోకం చదవండి ఒకసారి. హరే కృష్ణ గురూజీ, పద్మజ గురూజీ. హరే కృష్ణ. ఏతాముభి విభూతాం యోగం చ మమ ఏ వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యజ్యతే నాత్ర సంశయః.
యుజ్యతే నాత్ర సంశయ. నా ఈ దివ్యభూతిని యోగ శక్తిని యథార్థముగా నెరిగిన వాడు నా విశుద్ధ భక్తి యుక్త సేవలు నిత్యుడు కాగలడు. ఈ విషయమును ఎట్టి సందేహము లేదు. అంటే భగవంతుడి యొక్క దివ్య విభూతిని యోగ శక్తిని యథార్థముగా తెలుసుకున్నవాడు ఏమవుతాడు? భక్తియుక్త సేవలో నిగుతుడవుతాడు. ఎప్పుడు కూడా డివోషనల్ సర్వీస్లో ఎంగేజ్ అయి ఉంటాడు. డివోషనల్ సర్వీస్లో ఎంగేజ్ అయి ఉండటం వల్ల, నిరంతరం భక్తి సేవలు ఉండటం వల్ల భగవంతుడు సులభంగా చేరుకుంటానికి అవకాశం. ఈ విషయంలో ఎట్టి సందేహం కూడా లేదని చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు. ఒకసారి భాష్యం కూడా చదవండి పద్మజ మాతాజీ. శ్రీల ప్రభుపాద వారి భాష్యంకి జై. శ్రీల గురుదేవ్కి జై. దేవాది దేవునికి సంబంధించిన జ్ఞానము ఆధ్యాత్మిక పరిపూర్ణత్వము యొక్క అత్యున్నత దశ. దేవాది దేవుని వివిధ విభూతుల యందు దృఢ నిశ్చయము కలుగనిదే ఎవ్వరును పూర్తిగా భక్తియుక్త సేవ యందు నెలకొలజాలరు. ఒక్క నిమిషం. భగవంతుని సంబంధించిన జ్ఞానము ఆధ్యాత్మిక పరిపూర్ణతముకు ఒక అత్యున్నత దశ. అలాగే భగవంతుని గురించి దివ్య విభూతుల యందు దృఢ నిశ్చయము కలిగినదే, అంటే విశ్వాసము లేనిది, ఒక స్థిరత్వము లేనిది, ఒక నమ్మకము లేనిదే ఎవరు కూడా భక్తియుక్త సేవ చేయలేరు. ఇప్పుడు తండ్రి గురించి, తండ్రి గొప్పదనాన్ని గురించి తెలిసిన వాడు తండ్రికి బాగా సేవ చేయగలుగుతాడు. అలా కాకుండా చాలా గ్యాప్ వచ్చింది తండ్రికి పిల్లవాడికి, ఏదో ఎక్కడో ఉన్నాడు వేరే ఊరిలో, సడన్గా వచ్చి తండ్రి గురించి ఏందా తండ్రికి సేవ చేయమంటే అంతగా బాగా సరిగ్గా చేయలేడు అనమాట. అలాగే భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకున్న వాడు మాత్రమే భక్తి సేవలో ఉండగలుగుతారు. కంటిన్యూ చేయండి. సాధారణముగా జనులు భగవానుడు గొప్పవాడని తెలిసి అందురు గాని అతడు ఎట్లు గొప్పవాడనే విషయము వివరముగా వారు ఎరుగరు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక భగవంతుడు గొప్పవాడే అంటారు అందరు, కానీ ఏ విధంగా గొప్పవాడు? అరే మా నాన్న గొప్పవాడే, కానీ మా నాన్న ఏ విధంగా గొప్పవాడు? అరే మా నాన్న ఎక్కడ పుట్టాడు? మా నాన్నగారు పుట్టిన ఊరేంటి? మా నాన్నగారి సంతానం ఏంటి? అరే మా నాన్నగారి సాంప్రదాయం ఏంటి? మా నాన్నగారి గౌరవం ఏంటి? అరే మా నాన్నగారు నన్ను ఏ విధంగా పెంచి పెద్ద చేసి నన్ను ప్రయోజకుని చేశాడు? అరే మా నాన్న ఎంత కష్టపడి నన్ను చదివించాడు? అలాగా ఏ వ్యక్తి అయితే అర్థం చేసుకుంటాడో వాడేమవుతాడు? తండ్రికి బాగా సేవ చేస్తాడు, కుటుంబానికి సేవ చేస్తే సమాజంలో గౌరవం వస్తుంది. అలాగే భగవంతుడి గురించి కూడా పూర్తిగా తెలిసి ఉండాలి. భగవంతుడి గురించి తెలిసి ఉంటేనే వాడు బాగా సేవ చేయగలుగుతాడు. ఏ విధంగా సేవ చేయగలుగుతాడా? ఈ రోజున నేను నా కృష్ణుడికి మంచిగా వంట చేసి బ్రహ్మాండంగా మంచి టేస్ట్గా కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే కృష్ణుడి గురించి తెలుసుకున్నాడు. ఏమని? భగవంతుడు అని. ఎందుకు భగవంతుడు అంటే ఆయనలో ఉన్న గొప్ప విషయాలని తెలిసినాయి. ఏ విధంగా? బలవంతుడు, ఐశ్వర్యవంతుడు, సౌందర్యవంతుడు, అలాగేంటి అందరినీ కూడా కాపాడేవాడు, అభయం ఇచ్చేవాడు, భయాన్ని పుట్టించేవాడు, రక్షకుడు, స్నేహితుడు, ప్రేమికుడు, ఇంకేం కావాలి చెప్పండి? ఇలాగ అన్నీ కూడా తెలుసుకుని ఉంటే అప్పుడు భగవానుడు గొప్పతనం గురించి మనం చెప్పొచ్చు అనమాట. తెలుసుకోకుండా ఓకే గొప్పతనం అని చెప్పొచ్చు, కానీ అంత బాగా సేవ చేయలేరు అనమాట. ఎవరైతే భగవంతుడు గొప్పతనం తెలుసుకుంటారో వారు బాగా సేవ చేయొచ్చు. అందుకనే మన టెంపుల్స్లో మొట్టమొదటిగా హరే కృష్ణ మహామంత్ర జపమాల ఇచ్చి జపం చేయమని చెప్తారు. ఆ జపం చేస్తూ ఉంటే అలాగే భగవద్గీత క్లాస్ కూడా వినమని చెప్తుంటాం. ఆ వింటూ ఈ సండే ప్రోగ్రాం రావటం వల్ల, ఈ క్లాసులు వింటం వల్ల జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు కృష్ణ గురించి బాగా తెలుస్తూ ఉంటుంది. అప్పుడు సేవలో ఇన్వాల్వ్ అవుతారనమాట, సర్వీస్ చేయడం. ఎందుకంటే సేవలు అందరికి ఇవ్వలేరు మేనేజ్మెంట్. ఎందుకంటే సేవ చేసినప్పుడు దాన్ని కృష్ణుడికి పర్ఫెక్ట్గా సేవ చేయాలి. కాబట్టి కృష్ణుడి గురించి బాగా తెలుసుకున్న వారు సేవ కూడా బాగా చేయగలుగుతారు. కంటిన్యూ చేయండి. ఆ వివరములు ఇక్కడ సమగ్రముగా తెలుపబడుచున్నవి. మానవుడు
భగవానుడు ఎట్లు గొప్పవాడో వాస్తవముగా ఎరిగినప్పుడు సహజముగానే అతడు శరణాగతుడై భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొనును. ఒక్క నిమిషం. ఒక వ్యక్తి గొప్పతనం గురించి తెలిసినప్పుడే కదా మనం ఆ వ్యక్తి పాదాలను నమస్కారం చేస్తాం. అంతే కదా. అవును. కేవలం అవును. వయసులో పెద్దవాళ్ళని చెప్పి అందరూ నమస్కారం చేస్తామా? అరే మన కుటుంబంలో కానీ లేకపోతే మన బంధువుల్లో కానీ సమాజ పెద్దవాళ్ళంగా వెళ్ళిపోయి కాళ్ళు పట్టేసుకుంటామా? అరే పెద్దవాళ్ళని తెలిసి వెళ్ళి నమస్కారం చేసినా కూడా అది తాత్కాలికంగా ఉంటుంది అంతే. అదే గనక ఆ వ్యక్తి గొప్పతనం గురించి తెలుసుకొని గనక అతనికి పాదాల నమస్కారం చేస్తే చేసిన వాడికి చేయించుకున్న వాడికి కూడా మంచిది అనమాట. అలాగే భగవంతుడికి పూర్తిగా అంటే మానవుడికి భగవంతుడు ఎందుకు గొప్పవాడో తెలుసుకున్నవాడు శరణాగతి పొంది సేవ చేస్తే ఎలా ఉండదు చూడండి. హరే కృష్ణ. కంటిన్యూ చేయండి. అతడు భగవానుని దివ్య విభూతులను యథార్థముగా ఎరిగినప్పుడు అతనికి శరణాగతుడగుట కంటెను మరొక మార్గం లేదు. ఈ యథార్థమైన జ్ఞానము భగవద్గీత, శ్రీమద్ భాగవతము మరియు అట్టి ఇతర గ్రంథములలో గల వర్ణనలను బట్టి తెలుసుకొనవచ్చును. వేరొక మార్గము లేదు. వేరొక మార్గము లేదు. వేరొక మార్గము లేదు. ఎందుకు? అరే గొప్పవాడి గురించే మనం తెలుసుకున్నాం కదా. మరి అటువంటి గొప్పవాడి గురించి తెలిసినప్పుడు ఆయనకి శరణాగతి అవ్వటం మంచిదే కదా. హరినామ హరినామ హరినామైవ కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యదా. ఈ కలియుగములో హరి తప్పితే వేరే గతి లేదు, గతి లేదు, గతి లేదని శాస్త్రం చెప్తుందన్నమాట. ఎందుకంటే మనం ఉద్ధరించేవాడు కృష్ణుడే, మనకి నిత్య ఆనందాన్ని ఇచ్చేవాడు కృష్ణుడే, మనల్ని రక్షించేవాడు కృష్ణుడే, మనల్ని మళ్ళీ తిరిగి తన స్వధామాన్ని తీసుకెళ్లేవాడు కృష్ణుడే. అందుకని ఈ యథార్థమైన జ్ఞానం ఏదైతే భగవద్గీత భాగవతం ఉందో వాటిని మనము చక్కగా అధ్యయనం చేయాలి. కంటిన్యూ చేయండి. ఈ విశ్వపాలన కొరకు విశ్వం అంతటను నియమించబడిన అనేక దేవతలు కలరు. వారిలో బ్రహ్మ, శివుడు, సనకసనందనాది కుమారులు, ఇతర ప్రజాపతులు ముఖ్యమైన వారు. విశ్వజనులకు గల పలువురు పితృదేవతలు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని నుండియే జన్మించిరి. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే ఈ పితృదేవతలకు పరమపిత అయి ఉన్నాడు. చూసారా ఎంత ఇంపార్టెంటో? చూసారా ఎంత ఇంపార్టెంట్? చూసారా ఎంత మెసేజ్ తెలుసుకున్నాం మనం ఈ రోజున? ఈ విశ్వ పాలన కొరకు విశ్వాన్ని పరిపించడం కోసం చాలా మంది దేవతలు ఉన్నారు. వారిలో బ్రహ్మ, శివుడు, సనక సనందానంది కుమారులు, అలాగే ఇతర ప్రజాపతులు ముఖ్యమైన వారు. అలాగే పితృదేవతలు కూడా కృష్ణుడి నుంచే వచ్చారంట, అంటే భగవంతుడి నుంచే వచ్చారు. వీళ్ళందరూ భగవంతుడి నుంచి వచ్చారు. ఎవరు? బ్రహ్మ కానీ, శివుడు కానీ, సనక సనంద కుమారులు కానీ, ప్రజాపతులు కానీ. ప్రజాపతులు ఎవరు? ఈ సృష్టిని సృష్టించడానికి, జీవ సృష్టిని ఉద్ధరించడం కోసం. ఏంటి? ఎవరు? ఈ ప్రజాపతులు. సుమారు 25 మంది ప్రజాపతులు అనమాట. అలాగే పితృదేవతలు, వారు కూడా కృష్ణుడి నుంచి. అందుకని పితృదేవతలకు కూడా పరమపిత ఉన్నాడు శ్రీకృష్ణుడు. అందుకే చూడండి, ఎవరైతే నిత్యమో శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యం పెడతారో ఎటువంటి రుణం కూడా ఉండదట. పితృణం ఎటువంటి రుణాలు కూడా ఉండమన్నమాట. అటువంటి జ్ఞానం అనమాట. అందుకే ఇది గీతా జ్ఞానము చిన్న విషయం కాదు. అంటే కంటిన్యూ చేయండి. వాస్తవమునకు ఇవన్నీను శ్రీకృష్ణ భగవానుని కొన్ని విభూతులు మాత్రమే. ఈ విభూతుల యందు దృఢమైన విశ్వాసము కలిగిన మానవుడు అధికమైన శ్రద్ధతో సందేహరహితముగా శ్రీకృష్ణుని అంగీకరించి భక్తియుక్త సేవ యందు నెలకొనగలడు. శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవ ఎడ ఆసక్తిని మరియు శ్రద్ధను పెంపొందించుకొనుటకు ఈ ప్రత్యేకమైన జ్ఞానము ఎంతగానో అవసరము. శ్రీకృష్ణ భగవానుని దివ్యత్వమును ఎరుగుటయందు ఎవ్వరునూ నిర్లక్ష్యమును వహింపరాదు. శ్రీకృష్ణుని దివ్యత్వము నెరుగటచే మానవుడు హృదయపూర్వకముగా భక్తియుక్త సేవయందు ప్రతిష్ఠితుడగుడు. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. సో ఇవన్నీ కూడా
శ్రీకృష్ణ భగవానుని కొన్ని విభూతులు మాత్రమే, చాలా ఉన్నాయి భగవంతుడివి. అలాగే వీటి పట్ల విశ్వాసం కలిగిన మానవుడు, విశ్వాసము, ఎటువంటి విశ్వాసం ఉండాలి అంటే చెక్కు చెదరని విశ్వాసం అన్నమాట. ఉం? ఎంత కష్టం వచ్చినా కూడా విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. శ్రీల ప్రభుపాద్ వారు అమెరికా వెళ్ళినప్పుడు ఆయన ఎంత కష్టపడ్డారు. వారిని అడిగారు, మీరు ఎలా సక్సెస్ అయ్యారండి? ఇటువంటి అమెరికాలో, ఇటువంటి వెస్ట్రన్ కంట్రీస్లో మీరు ఇంతమందిని మార్చారు, వారు ప్రపంచాన్ని మార్చేశారు. ప్రపంచం మొత్తం మీద 108 టెంపుల్స్ కేవలం 10 సంవత్సరాల సమయంలో. ఆ, మరి ఎలా సాధించారంటే ఆయన ఏం చెప్పారంటే, మా ఒక గురువు గారి ఆజ్ఞ, అలాగే కృష్ణుడు పట్ల ఉన్నటువంటి విశ్వాసం అన్నమాట. ఎంత కష్టం వచ్చినా కూడా మన విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు. ఎటువంటి దృఢమైన విశ్వాసం ఉండాలి. ఏ విధంగా అంటే కుంతీదేవి ఎటువంటి విశ్వాసం ఉందో మనం చూసాం. పాండవులు ఎటువంటి విశ్వాసంతో ఉన్నాడో కృష్ణుడితోటి మనం చూసాం. ద్రౌపది ఏ విధంగా ఉందో మనం చూసాం. అటువంటి వారి నుంచి మనం నేర్చుకోవాలన్నమాట. విశ్వాసం అంటే చెక్కు చెదరని విశ్వాసం. మనం గనక చూస్తే కుంతీదేవిని ఎటువంటి విశ్వాసం అంటే, నిజంగా చెప్పాలంటే కుంతీదేవి గురించి ప్రతి ఒక్క స్త్రీ కూడా కుంతీదేవి యొక్క ఉపదేశాలను చదువుకోవాలి. కుంతీదేవి ఉపదేశం చదువుకోవాలన్నమాట. అది విశ్వాసం అంటే చెక్కు చెదరని విశ్వాసం అనమాట. అది అటువంటి విశ్వాసముతో, అధికమైన శ్రద్ధతో, సందేహాలు లేకుండా కృష్ణుని అంగీకరించి, దేవాదేవుడికి అంగీకరించి ఎవరైతే ప్రేమగా సేవ చేస్తారో వారికి ఈ ప్రత్యేకమైన జ్ఞానం ఎంతగానో అవసరమవుతుంది. అందుకని భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. కృష్ణుడి దివ్యత్వాన్ని తెలుసుకుంటాం వల్ల మానవుడు హృదయపూర్వకంగా భక్తితో సేవ యందు ప్రతిష్ఠితుడు. హృదయపూర్వకంగా సేవ చేస్తాడు. ఇది జ్ఞానం ఉండటం వల్ల, కృష్ణ గురించి తెలుసుకుంటాం వల్ల, కృష్ణుడిని దేవాది దేవుడిగా అంగీకరించటం వల్ల. అందుకని కృష్ణ భక్తిలో ఉండాలి అంటే కృష్ణుడికి జీవితాన్ని త్యాగం చేయటం అంటే అర్థం ఏమిటంటే కృష్ణుడిని దేవాది దేవుడిగా అంగీకరించటము, కృష్ణుడిని భగవంతుడిగా తెలుసుకుంటాం, కృష్ణుడి సేవలో ఉండడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరే కృష్ణ. సో మీరు ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పవచ్చు. అలాగే ఈరోజు మనము ఈ క్లాస్ ద్వారా ఏం తెలుసుకున్నామో కూడా ఎవరైనా చెప్పవచ్చు, ఒకరు ఇద్దరు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ సెషన్ 53వ సెషన్ నుంచి ఈ 10వ అధ్యాయం 1 నుండి 7 శ్లోకాల ద్వారా నేనేం తెలుసుకున్నానంటే గురూజీ, అసలు భగవంతుడు ఎవరు, భగవంతుడు అని ఎవరిని అనాలి, భగవంతుని ఏమని కీర్తించాలి అనే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకున్నాను గురూజీ. అంటే ఏకకాలంలో షడ్గుణాలు, బలం, కీర్తి, సంపద, జ్ఞానం, వైరాగ్యం, 7 సంవత్సరాల వయస్సులోనే గోవర్ధన లీల చేయడం, కీర్తి, ప్రపంచమంతటా కృష్ణుని గురించి కీర్తి, సంపద, 16,000 మంది భార్యలకి రత్నాల భవనం కట్టించడం, జ్ఞానం, కృష్ణం అందే జగద్గురు అని అంటాం గురూజీ. అండ్ అలాగే వైరాగ్యం, డిటాచ్మెంట్, అందుకే కృష్ణుని యోగీశ్వరుడు అని కూడా అంటాము. సౌందర్యం, నీలి మేఘ శ్యామ సుందరి రూపం, ఎంతో అద్భుతమైన సౌందర్యం కలిగిన, ఇవన్నీ కలిపి ఉన్నాయి కాబట్టే మనం కృష్ణుని భగవంతుడు అని అంటాం గురూజీ. అండ్ అలాగే ఈ సెషన్ లో భక్తుల సాంగత్యం యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్నాను. అలాగే కృష్ణుని భగవంతునిగా అంగీకరించిన వాడు, భగవద్గీత భాగవతంని చదివి అర్థం చేసుకొని ఆచరించిన వారికి, అండ్ అలాగే కృష్ణునికి ఆది లేదు అంతం లేదు అని ఎరిగిన వాడికి సర్వ పాపములు నుంచి విముక్తుడై ఉంటారు గురూజీ. అండ్ అలాగే ఈ 10వ అధ్యాయం 6వ శ్లోకం ద్వారా భౌతిక సృష్టి ఎలా జరిగింది అనే విషయాన్ని తెలుసుకున్నాను గురూజీ. అండ్ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే ఈ
పితృదేవతలకి పరమపితయ్య ఉన్నారు. అంటే ఈ విశ్వం అంతటా విశ్వపాలన చేసే వాళ్ళని పితృదేవతలు అంటారు. ఈ పితృదేవతలే శ్రీకృష్ణుడి నుంచి జన్మించారు అని తెలుసుకున్నాను గురూజీ. ఇది హైలైట్ పాయింట్. అండ్ కాబట్టి ఇన్ని దివ్య విభూతులను కలిగిన కృష్ణుని గొప్పతనం తెలుసుకున్నవాడు అతనికి శరణాగతం అవ్వడం కంటే ఇంకొక మార్గం లేదు, ఇంకొకటి వేస్ట్. ఇంకా అదే ఇంకా హైలైట్ అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. వెరీ గుడ్. విశ్వాసము భక్తి ఏర్పడుతుంది. కాబట్టి భగవంతుడు తన గురించి మొత్తం చెప్తున్నాడు అనమాట. ఎంత గొప్పవాడిని, ఎలా ఆయన మూల అంటే మన సృష్టికి మూలమే ఆయనే అని, ప్రతి జీవికి మూల కారణం ఆయనే అని, ఆయన సృష్టి మొత్తం ఎలా విస్తరించి ఉన్నాడు, ఆయన విభూతి ఐశ్వర్యం అని ప్రతి రాబోయే శ్లోకంలో కూడా ఆయన విభూతి ఎలా విస్తరించి ఉన్నాడు సృష్టి అంతా. అది మామూలుగా ఏమి తెలియని వాడు కూడా తెలిసే విధంగా అన్ని ఇది చెప్పి మన మానవుల్లో దృఢమైన విశ్వాసాన్ని కలగజేసి పూర్తిగా అర్థం చేసుకునే అవకాశాన్ని ఇచ్చి తద్వారా భక్తి పెంచుకోవాలి. దృఢమైన విశ్వాసమే భక్తి మూల కారణం. కాబట్టి ఆ విశ్వాసం పెరగాలి అంటే పూర్తిగా ఆయన గురించి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అన్ని విషయాలు తెలియాలి అని అన్ని తెలియజెప్తున్నాడు. విభూతి భగవద్ విభూతి అంటే భగవత్ యొక్క పూర్తి ఐశ్వర్యము, శక్తులు, అసాధారణ శక్తులు అన్ని తెలియజేస్తున్నాడు. అదనమాట. అది ఇప్పుడు దీనిలో ఆయన ఫస్ట్ బ్రహ్మదేవుడికి, సనత్ కుమార మహర్షులకి, సప్తర్షులకి, 14 ప్రజాపతులకి అందరికీ ఆయనే సృష్టించింది ఆయన. ఆయన నుంచి సమస్త సృష్టి అంతా పుట్టింది. ఇంకా దాని గురించి వేరే అసలు ఫస్ట్ మూలమే ఆయన. దాని తర్వాత వచ్చినవన్నీ ఆయన నుంచి వచ్చినాయి. అట్లా అన్ని వివరంగా చెప్తున్నాడు ఈ అధ్యాయం. ఈ అధ్యాయం చాలా గొప్ప అధ్యాయం అన్నమాట. ఈ అధ్యాయం వల్ల మనకి విశ్వాసం అనేది దృఢంగా ఎటు పెరుగుతుందంటే కంటికి ఎదురుగా కూడా అవపడుతూ ఉంటుంది ఆయన విభూతులేంటూ. అదనమాట. ఇంకా ఇంకా రాబోయే శ్లోకాలు ఇంకా ఇంకా బాగా ఆనందంగా ఉంటాయి. అదే ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే ప్రభు. ఒకసారి 3 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవుకి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి హరి హరి బోల్. హరే కృష్ణ.